హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు కానీ ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఓకే, ఈరోజు మన ప్రాజెక్ట్ ఏంటంటే పెయింట్ యాప్. ఓకే, అంటే ఈరోజు మనం పైథాన్ యూజ్ చేసుకొని పెయింట్ అప్లికేషన్ ఎట్లా క్రియేట్ చేస్తామో నేను చూపిస్తాను ఈరోజు. సో మనం ఇది క్రియేట్ చేయాలంటే ఏ మాడ్యూల్స్ కావాలో చూద్దామా ఇప్పుడు. ఓకే, మాడ్యూల్స్ మనకి ఏంటి కావాలంటే మనకి టికింటర్ ఒకటి, పిల్ ఒకటి. టికింటర్ ఎందుకంటే మనము ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తాము, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, దాని గురించి మనకి టికింటర్ తీసుకుంటాము. నెక్స్ట్ పిల్ ఎందుకంటే ఇమేజెస్ని మనం లోడ్ చేస్తాం కాబట్టి పిల్ అంటే పిల్లో అని ఉంటుంది. సో అది మనకు అవసరము. సో మనం పిప్ ఇన్స్టాల్ పిల్లో అని చెప్పేసి క్లిక్ చేస్తే మనకి ఏమవుతుందంటే మనకి ఇన్స్టాల్ అయిపోతుంది. సో మనం టికింటర్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోవడం అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు మనం కోడింగ్కి వెళ్ళేసి చూద్దాము. కోడింగ్కి వెళ్ళే ముందు ఫస్ట్ మనం అవుట్పుట్ చూసి దాని తర్వాత 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, సో అవుట్పుట్ చూద్దాం. ఫస్ట్ అవుట్పుట్ చూసినట్లయితే మనకు అర్థమైపోతుంది. సో టోటల్గా పెయింట్ ఎట్లా ఉంటుందంటే బ్రషెస్ ఉంటాయి, ఎరేజర్ ఉంటుంది, కలర్స్ ఉంటాయి. సో అదే తీసుకోబోతున్నాను ఇప్పుడు. ఇక్కడ చూడండి మనకు డిస్ప్లే అయిపోయింది. సో ఇది డిస్ప్లే అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు చూడండి ఫస్ట్ పెన్ తీసుకుంటాను. పెన్ తీసుకొని ఇప్పుడు ఐకన్ చేస్తాను. ఇప్పుడు చూడండి నేను ఆయన రాశాను. సో ఇక్కడ నేను ఆయన రాశాను. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే ఇప్పుడు బ్రష్ తీసుకుంటాను. సో బ్రష్ తీసుకొని ఇప్పుడు కూడా నేను బ్రష్ తీసుకుంటాను. అలాగే కలర్స్ కూడా సెలెక్ట్ చేసుకుంటాను. కలర్స్ నేను ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను రెడ్ తీసుకుంటే నాకు రెడ్ సెలెక్ట్ అవుతుంది. ఓకే క్లిక్ చేస్తే నాకు క్లిక్ అయిపోతుంది చూడండి. సో ఇట్లా నేను రెడ్ కలర్తో రాయొచ్చు. ఓకే, సో ఇది ఇలా. నెక్స్ట్ ఇంకోటి అంటే ఇది ఎరేజర్. నాకు ఎరేజర్ అనేది ఈ లైన్ అవసరం లేదు. సో ఎరేజర్ ఇట్లా రబ్ చేయడానికి రాకపోతే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే పెన్ సైజ్ అనేది పెంచుకొని ఎరేజర్ అనేది నేను రబ్ చేసుకుంటాను. సో ఇట్లా చేస్తాం. ఓకే, సో ఈ ప్రాజెక్ట్లో మనము టోటల్గా పెయింట్ అప్లికేషన్ మనకు విండోస్లో ఉంటుందో సో అన్ని ఆప్షన్స్ అయితే చూపించమని ఓన్లీ ఈ బ్రషెస్, పెయింట్స్, ఎరేజర్స్, కలర్స్, పెన్ సైజ్ యూజ్ చేసుకొని మనం చేస్తాం. ఇప్పుడు నేను బ్రష్ తీసుకొని సపోజ్ నేను కలర్ ఏదైనా చేంజ్ చేసుకొని గ్రీన్ చేంజ్ చేసుకొని సపోజ్ నేను ఇప్పుడు రాస్తే నాకు కలర్ ఎలా వస్తుంది. సో ఇట్లా నీట్గా రాసుకోవచ్చు. ఓకే, ఇదంతా అప్లికేషన్ కూడా నేను ఇప్పుడు ఎట్లా బిల్డ్ చేశానో మీకు లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఏమైనా ఇది చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు నాతో పాటుగా సిస్టంలో మీరు కూడా కోడ్ రాసేయండి. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, మీరు రాస్తూ ఉండండి. సో మీకు ఏమవుతుందంటే నేను అట్లా చెప్తూ ఉంటే నేను రాస్తూ ఉంటే మీకు ఇంకా ఈజీగా గుర్తుండిపోతుంది. ఇంకోటి ఏంటంటే మీకు ఇంకా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ చూసినట్లయితే ఇదంతా కూడా ఏంటంటే ఇంపోర్ట్ సెక్షన్ అండి. ఓకే, ఇది ఇంపోర్ట్ సెక్షన్. సో ఇంపోర్ట్ సెక్షన్లో ఏముంటుందంటే మనకి టోటల్గా టికింటర్ని ఇంపోర్ట్ చేసుకున్నాము. సో ఫ్రమ్ టికింటర్ ఇంపోర్ట్ స్టార్ అన్నప్పుడు ఏమవుతుందంటే టోటల్ దానిలో ఫంక్షన్స్ అనేవి మనకు వచ్చేస్తాయి. నెక్స్ట్ డాట్ కలర్ చూజర్ ఎందుకు చూసుకున్నామంటే ఇంతకుముందుకు మనం కలర్ చూజ్ చేసుకున్నాం కదా. సో అది సెట్ ఆఫ్ కలర్స్ వచ్చాయి కదా, ఆ కలర్స్ కోసం మనము డాట్ కలర్ చూజర్ అనేది తీసుకుంటాము. నెక్స్ట్ ఇంపోర్ట్ ఆస్ కలర్. ఓకే, ఆస్ కలర్ గురించి. నెక్స్ట్ ఫ్రమ్ పిల్ అంటే పిల్లో తీసుకుంటాం కాబట్టి ఇమేజ్ టీకే ఇమేజ్ అనేది ఎందుకు తీసుకుంటామంటే ఇమేజెస్ మనకి డిస్ప్లే అవ్వాలి కదా. సో ఆ ఇమేజెస్ డిస్ప్లే ఏమి ఇమేజెస్ అంటే బ్రష్ ఇమేజ్ కానీ ఎరేజర్ ఇమేజ్ కానీ సో అది అవన్నీ ఇమేజెస్ డిస్ప్లే తీసుకోవడం కోసము అలా తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఒక క్లాస్ తీసుకుంటాము. క్లాస్ నేమ్ ఏంటంటే పెయింట్. దానిలో కూడా ఏం పంపిస్తున్నాం అంటే మనకి ఆబ్జెక్ట్ అనేది పంపిస్తున్నాము. సో ఇవేంటంటే వేరియబుల్స్గా తీసుకున్నట్టయితే డిఫాల్ట్ పెన్ సైజ్ ఎప్పుడైనా సరే 5.0 పెట్టాలి. ఒకవేళ 0 పెడితే అసలు పెన్ సైజే ఉండదు కాబట్టి డిఫాల్ట్ పెన్ సైజ్ ఎంత ఉంటుంది 5.0 ఉంటుంది ఒకటి. నెక్స్ట్ డిఫాల్ట్ కలర్. ఓకే, డిఫాల్ట్ కలర్ అంటే మనకి బ్లాక్ తీసుకున్నాం. ఓకే, మీరు ఒకసారి చూసినట్లయితే నేను ఫస్ట్ రాసినప్పుడు నాకు బ్లాక్ కలర్ వచ్చింది. నెక్స్ట్ దాని పెన్ సైజ్ 0 పెడితే మొత్తం కన్ఫ్యూజ్ అని చెప్పేసి 5.0 అనేది పెట్టుకున్నాం. ఓకే, డిఫాల్ట్గా అది ఉంటుంది. దాని తర్వాత ఇనిట్ ఫంక్షన్ తీసుకున్నాం. సో ఇక్కడ ఇనిట్ ఫంక్షన్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే సో ఇనిట్ అంటే మనకు తెలిసినట్లయితే ఊప్స్ కాన్సెప్ట్ గుర్తుకుంటే ఇనిట్ అనేది కన్స్ట్రక్టర్ కిందకి తీసుకుంటాము. సో దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని కాల్ చేసిన అవసరం లేదు. ఆబ్జెక్ట్ మనం డైరెక్ట్ క్రియేట్ చేసినామంటే ఆటోమేటిక్గా ఇది కాల్ అయిపోతుంది, మనం కాల్ చేసిన అవసరం లేదు. ఓకే, సో ఇలా ఉంటుంది. సో నేను ఫంక్షన్లో ఎట్లా రాస్తానంటే ఒకవేళ మనం మామూలుగా టికెటర్ రాసినప్పుడు రూట్ ఈక్వల్ టు టీకే అనేది వర్క్ స్పేస్ అనేది క్రియేట్ చేసుకుంటాము. కానీ ఇక్కడ క్లాస్ తీసుకున్నందుకు ప్రతిదానికి సెల్ఫ్ రాయాలి. సెల్ఫ్ రాయకపోతే మనకి ఎర్రర్ వస్తుంది. సో ప్రతిదానికి సెల్ఫ్ రాయాలి. సో సెల్ఫ్ రాసినప్పుడు మీరు ఇది సెల్ఫ్ డిఫాల్ట్ ఉంది కాబట్టి ఇక్కడ చూడండి రూట్ ఈక్వల్ టు టీకే అనే వర్క్ స్పేస్ క్రియేట్ అయింది. సో రూట్ డాట్ టైటిల్ అనేది పెయింట్. నెక్స్ట్ రూట్ డాట్ జియోమెట్రీ అనేది ఏంటంటే మనకి దాని ఒక సైజు అంటే ఈ
ఇంటర్ఫేస్ ఒక సైజు, ఓకే. నెక్స్ట్ రూట్ డాట్ మ్యాక్స్ సైజు, రూట్ డాట్ మిన్ సైజ్ అనేది తీసుకుంటాను. ఇప్పుడు మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసిన కోడ్ అనేది నేను ఇక్కడ చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది టైటిల్ అనుకోండి, ఇదేంటంటే సైజ్, అంటే ఇది ఒక హైట్, ఇది విడ్త్ అనేది మనం జియోమెట్రీ తీసుకున్నాము, ఓకే. సో ఇది ఇంతవరకు అయితే ఇది చేసుకున్నాము. సో మనకి వర్క్ స్పేస్ అనేది క్రియేట్ అయింది. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, అక్కడ ఫ్రేమ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆ ఫ్రేమ్లోనే మనం ఏదైనా రాసుకోవాలి, ఓకే. ఇప్పుడు ఫ్రేమ్ ఎందుకు క్రియేట్ చేస్తామంటే ఫ్రేమ్స్లో అన్ని టూల్స్ పెట్టుకుంటాం. ఇప్పుడు మీకు చూపిస్తాను ఆ ఫ్రేమ్ అంతా కూడా ఏంటో అంటే. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ పెయింట్ ఇది సెల్ఫ్ డాట్ అనేది ప్రతిదానికి ఉంటుంది కాబట్టి పెయింట్ టూల్స్ ఈక్వల్ టు ఫ్రేమ్ సెల్ఫ్ డాట్ రోట్, నెక్స్ట్ విడ్త్ 100, నెక్స్ట్ హైట్ 300, రిలీఫ్ ఎడ్జ్, నెక్స్ట్ బార్డర్ విడ్త్ తీసుకున్నాం కదా. ఇక్కడ బార్డర్ విడ్త్, అలాగే ఇక్కడ చూసినట్లయితే మీకు ఇంకా చూపిస్తాను. సో ఇక్కడ బార్డర్ విడ్త్ తీసుకున్నాను, 2 తీసుకున్నాను బార్డర్ విడ్త్, ఓకే. ఆ ఫ్రేమ్ అంటే ఏంటి, ఆ ఫ్రేమ్లో టూల్స్ అంటే ఏంటి అంతా కూడా నేను చూపిస్తాను మీకు అవుట్పుట్లో. సో ఆ ఫ్రేమ్ ఎందుకు తీసుకున్నామంటే సపరేట్గా ఒక ఫ్రేమ్ అనేది ఇక్కడ చూడండి. సో ఇది ఫ్రేమ్ అనుకోండి, ఇదొక ఫ్రేము, సో ఇదొక ఫ్రేమ్. సో ఈ ఫ్రేమ్లో మొత్తం కూడా టూల్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఫ్రేమ్ అనేది ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ మనం వన్ బై వన్ ఇక్కడ మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం, ఓకే. సో ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా చేయాలో కూడా. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ పెన్ లోగో ఉంది కదా, పెన్ లోగో కోసం ఏం చేశాను, ఇమేజ్ టీకే డాట్ ఫోటో ఇమేజ్ డాట్ ఓపెన్ పెన్ డాట్ ఇమేజ్, పెన్ డాట్ పిఎన్జీ అంటే ఎందుకంటే ఇక్కడ పెన్ డాట్ పిఎన్జీ అనేది నేను తీసుకున్నాను. సో ఈ ఇమేజ్ అనేది అక్కడ నుంచి నేను మనం ఇక్కడ యాక్సెస్ చేయాలంటే ఈ ఇమేజ్ అనేది ఇమేజ్ టీకే అనేది యూజ్ చేస్తాం కాబట్టి అక్కడ పిల్లో తీసుకోవడం జరిగింది, ఓకే. పిల్ అన్న ఒకటే, ఓకే. సో దానికి లేబుల్ నేమ్ ఏం పేరు పెన్ అని పెట్టుకున్నాను, టెక్స్ట్, ఓకే. దాని బార్డర్, దాని ఫాంట్ వాడదాని ఉంటుంది, అలాగే మనకి దానికి సైజు బోల్డ్ అని ఉంటుంది, ఓకే. అట్లా నెక్స్ట్ పీ డాట్ ప్లేస్ అనేది ఏంటంటే మనకి ఎక్కడ డిస్ప్లే అవ్వాలి ఆ లేబుల్ అనేసి, అంటే X5 దగ్గర Y11 దగ్గర, అంటే X యాక్సిస్ 5 దగ్గర 11 దగ్గర డిస్ప్లే కావాలి. సో పెన్ బటన్ క్రియేట్ చేశాను, బటన్ ఫంక్షన్లో బటన్ క్రియేట్ చేశాను. అలాగే పెన్ టూల్స్, ఓకే. పెన్ టూల్స్, నెక్స్ట్ ప్యాడ్ X ప్యాడ్ Y, ఇమేజ్ ఏ ఇమేజ్ రావాలంటే పెన్ లోగో ఇమేజ్ రావాలి కాబట్టి పెన్ లోగో ఇమేజ్. నెక్స్ట్ కమాండ్ అని ఉంది కదా, సో డాట్ యూజ్ పెన్ అనేది కమాండ్ ఉంది కదా, ఈ కమాండ్లోకి ఈ ఫంక్షన్ అనేది ఎప్పుడైనా సరే కమాండ్కి ఫంక్షన్ పంపిస్తాం. సో ఎప్పుడైనా బటన్ క్లిక్ చేసినప్పుడే ఆ కమాండ్లో ఉన్న ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఆ యూజ్ పెన్ అనే ఫంక్షన్ మనం కింద రాసినాము. సో అది బటన్ క్లిక్ చేయడం అయినప్పుడే అది జరుగుతుంది కాబట్టి అది ఇక్కడ రాసాము. సో ఇదంతా పెన్ లోగోకి సంబంధించింది. ఇప్పుడు మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సో ఇది చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇది పెన్ లేబుల్, సో ఇది పెన్ ఇమేజ్, సో ఇది పెన్ బటన్ కూడా, ఇమేజ్ కూడా బటన్ పెట్టినాం, ఓకే. ఇమేజ్ కూడా బటన్ పెట్టినందుకు ఇది క్లిక్ చేసినప్పుడు మనకి, సో ఇది క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది, పెన్ యూజ్ అనే ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఓకే. పెన్ యూజ్. సో పెన్ యూజ్ ఎందుకు యూజ్ చేస్తాము అంతా కూడా నేను చూపిస్తాను. అది ఎక్కడ అంటే దాని కోడ్ ఎట్లా రాసినాం అనేసి. సో ఇది పెన్ అయిపోయింది. సో ఇది పెన్కి సంబంధించిన అయిపోయింది. నెక్స్ట్ చూసినట్టయితే ఇప్పుడు బ్రష్. సో బ్రష్కు యాస్టీస్గా పాత కోడ్ లాగానే మనం బ్రష్ డాట్ పిఎన్జీ తీసుకుంటాము. సో లేబుల్ కూడా దానికి బ్రష్ అని తీసుకున్నాము. సో వాడిదైనా తీసుకున్నాము, దాని సైజ్ తీసుకున్నాము. బటన్ క్లిక్ చేస్తే మనకి ఏం రావాలి ఎందుకంటే ఈ బటన్కి మనకి కమాండ్ ఏం పంపించామంటే యూజ్ బ్రష్, ఓకే. యూజ్ బ్రష్ అనే ఫంక్షన్ పంపించాం. ఆ యూజ్ బ్రష్ ఫంక్షన్, యూజ్ పెన్ ఫంక్షన్ అంతా కూడా నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు మీ కింద రాసినది, ఓకే. సో ఇది బ్రష్ సంబంధించింది. ఇప్పుడు నెక్స్ట్ కలర్ డిస్ప్లే కావాలి కదా. కలర్ డిస్ప్లే కావడం కోసం ఇమేజ్ టీకే డాట్ ఫోటో ఇమేజ్, నెక్స్ట్ కలర్ డాట్ ఇమేజ్, అంటే ఇప్పుడు కలర్స్ అనేది ఇమేజెస్ కనిపిస్తాయి కదా. సో అందుకు నెక్స్ట్ కలర్ బటన్, ఓకే. కలర్ బటన్, దాని తర్వాత ఈ కలర్ బటన్ అని క్లిక్ చేస్తే మనకి ఏ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ కావాలంటే చూస్ కలర్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో దీనికి చూస్ కలర్ అనేది తీసుకున్నాను. సో ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా నేను కింద రాశాను. ఇక్కడ మనం అది క్లిక్ చేస్తే ఏమవ్వాలో ఆ ఫంక్షన్ ఇస్తాం. అట్లా ఎరేజర్ లోగో అంటే ఎరేజర్కి ఇమేజ్ తీసుకుంటాము. సో ఎరేజర్కి ఇమేజ్ తీసుకున్న తర్వాత ఎరేజ్కో బటన్ క్లిక్ చేస్తాము. సో ఎరేజర్కో లేబుల్ క్రియేట్ చేస్తాము. సో పెన్ సైజ్కి ఏం చేస్తాము, ఇక్కడ పెన్ సైజ్కి ఒక ఇమేజ్ తీసుకుంటాము, దానికి ఒక సైజ్ తీసుకుంటాము. చూజ్ సైజ్ బటన్, ఓకే. చూజ్ సైజ్ బటన్ తీసుకొని దాన్ని కూడా చేసుకుంటాము. సో దీనికి ఒకటి మెయిన్ ఎక్స్ట్రా ఏం తీసుకున్నామంటే క్యాన్వాస్ అనేది తీసుకున్నాం. క్యాన్వాస్ ఎందుకంటే మనం బటన్ని కిందికి పైకి జరుపుతూ ఉంటాం కదా. సో దానికోసము మనం క్యాన్వాస్ అనేది తీసుకుని దానిలో యాస్టేజ్గా బీజీ వైట్, విడ్త్, హైట్, రిలీఫ్ విడ్త్, బార్డర్ విడ్త్ అని తీసుకున్నాం, ఓకే. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ సెటప్ ఇచ్చేసాము. రూట్ డాట్ మెయిన్ లూప్ అనేది ఇది అయిపోయింది. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఉన్నది ఏంటంటే ఇంతవరకు అనేది మనము బటన్స్ క్రియేట్ చేసాము, లేబుల్స్ క్రియేట్ చేసాము. దాని తర్వాత ఇప్పుడు అంటే ఓన్లీ ఒక ఇంటర్ఫేస్ అనేది క్రియేట్ అయిపోయింది. సో మనకి ఫంక్షనాలిటీ అనేది రాలేదు ఇంకా. మనకి ఇంటర్ఫేస్ అయితే క్రియేట్ అయిపోయింది. ఏమైంది క్రియేట్ అయిపోయింది, బటన్ లేబుల్, బటన్ పిక్చరు, ఓకే. అంటే ఇది పెన్ను, ఇది లేబుల్ అనుకోండి, ఇది బటన్ అనుకోండి. ఇది ఒక బటన్ ఒక ఫంక్షనాలిటీ క్లిక్ చేస్తే ఎలా అవ్వాలని ఇది పిక్చర్ అండి, ఓకే. ఇది లేబుల్, ఇది పిక్చర్, ఇది బటన్, ఓకే.
ఇది బటన్ కమ్ పిక్చర్. ఓకే, నెక్స్ట్ కలరు, పిక్చరు, బటన్. ఓకే, ఇది కూడా లేబుల్, ఇది పిక్చరు, నెక్స్ట్ ఇది బటన్. ఓకే, సో ఇదేంటి, ఇది కూడా సేమ్ యాస్టీస్గా మనకి కలర్ ఇప్పుడు చూస్ అంటే సైజు పెన్ను పెరగడానికి కోసం అని చెప్పాను కదా. సో ఇది క్యాన్వా తీసుకున్నాం. ఓకే, క్యాన్వా తీసుకుంటే ఇలా వస్తుంది. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇంతవరకు అయితే మనకి ఒక ఇంటర్ఫేస్ అనేది క్రియేట్ అయింది. ఫంక్షనాలిటీ ఎట్లా రావాలో నేను ఇప్పుడు చూస్తాను. ఫస్ట్ సెటప్ అనేది డిఫాల్ట్గా ఎట్లా పెట్టాలంటే ఓల్డ్ ఎక్స్ రన్ పెట్టిండు, ఓల్డ్ వై అని పెట్టినాం. ఓకే, నెక్స్ట్ లైన్ విడ్త్. ఓకే, నెక్స్ట్ డిఫాల్ట్ కలర్ అనేది పెట్టినాం. సో ఇది సెటప్ ఫస్ట్ క్రియేట్ అయినప్పుడే మనకి ఏముండాలి అని చెప్పేసి. ఓకే, సో దాని గురించి. సో ఈ సెటప్ ఫంక్షన్ అనేది మనం ఫస్ట్నే కాల్ చేస్తాం కాబట్టి ఇక్కడ చూడండి ఈ సెటప్ అనే ఫంక్షన్ ఇంతకుముందు తీసుకున్నాం కదా. సో సెటప్ ఎందుకంటే ఇక్కడ చూడండి సెటప్ ఫంక్షన్ ఎందుకు ఇక్కడ కాల్ చేసుకోవడం జరిగిందంటే ఫస్ట్ మనం యాప్ ఓపెన్ చేసినప్పుడే మనకి సెటప్ డిఫాల్ట్గా ఏమేమి ఉండాలి అంటే మనకి ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ నన్ను ఉండాలి. ఓకే, మనకి బటన్ అనేది గెట్ అవ్వాలి ఇక్కడ. నెక్స్ట్ ఇంకోటి డిఫాల్ట్ కలర్ ఉండాలి. నెక్స్ట్ పెన్ బటను, ఇట్లా అంతా కూడా డిఫాల్ట్గా ఏమి ఉండాలి అని చెప్పేసి మనం అక్కడ తీసుకున్నాము. దాని తర్వాత పైన మనం కమాండ్లో ఒక్కొక్క ఫంక్షన్ తీసుకున్నాం. ఏ ఫంక్షన్ తీసుకున్నాం, యూజ్ పెన్ తీసుకున్నాం, యూజ్ బ్రష్ తీసుకున్నాం, చూస్ కలర్ తీసుకున్నాం, యూజ్ ఎరేజర్ తీసుకున్నాం కదా. సో ఆ ఫంక్షనల్కి ఫంక్షనాలిటీ ఎట్లా ఉందంటే యాక్టివ్ బటన్ లోపలికి పంపించేస్తే మనకి పెన్ బటన్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. యాక్టివేట్ అనేది మనకి బటన్ అనేది మళ్ళీ బ్రష్ బటన్ యాక్టివేట్ చేస్తాము. సో ఎరేజర్ ఆన్ అంటే ఫాల్స్, ఇది క్లిక్ చేసినప్పుడు మనకి ఎరేజర్ ఫాల్స్ అవ్వడం కోసం ఇది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి చూస్ కలర్ అంటే మనకి ఆస్క్ కలర్ లోపల సెల్ఫ్ డాట్ కలర్ అని 1 తీసుకుంటే మనకి చూస్ కలర్ అనే ఫంక్షనాలిటీ వస్తుంది. గెట్ ఎరేజర్ అంటే ఎరేజర్ ఏమవుతుందంటే మనకి ఎరేజర్ మోడ్ ట్రూ పెట్టడం కోసము మనము అక్కడ అలా పెట్టుకున్నాము. సో నెక్స్ట్ యాక్టివేట్ బటన్. యాక్టివేట్ బటన్లో ఏమవుతుందంటే మనం కాన్ఫిగరేషన్ జరిగినవి సో యాక్టివేట్ అయిపోతాయి ఇక్కడ ఎరేజర్ మోడ్ ఆన్ అయినప్పుడు కానీ దాని తర్వాత యాక్టివేట్ బటన్ అయినప్పుడు కోసం అలా. ఓకే, నెక్స్ట్ పెయింట్ గురించి మనం ఇక్కడ ఏం తీసుకున్నామంటే పెయింట్లో మనకి లైన్ విడ్త్ సెల్ఫ్ డాట్ చూస్ సైజ్ గెట్. ఓకే, మనం సైజ్ అంటే ఇప్పుడు అక్కడ సైజ్ తీసుకుంటాం కదా. సో దాన్ని ఒక సైజ్ బటన్ గెట్ చేయడం కోసము. దాని తర్వాత పెయింట్ కలర్ వైట్ ఇఫ్ ఎరేజర్ ఇస్ ఆన్ ఎల్స్. ఓకే, ఎరేజర్ అనేది ఆన్ ఉంటే పెయింట్ కలర్ వైట్గా షిఫ్ట్ అయిపోతుంది. సో మనం అక్కడ రబ్ చేయాల్సింది ఇక్కడ రబ్ చేస్తామంటే ఆల్రెడీ మనకి బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడండి మనకి పెయింట్ కలర్ ఈక్వల్ టు వైట్ ఇఫ్ సెల్ఫ్ యూజర్ ఆన్. ఓకే, ఒకవేళ ఈ ఎరేజర్ అనేది ఆన్ ఉంటే వైట్ కలర్కి పోమని చెప్తున్నాం. ఎందుకంటే వైట్ కలర్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనం అప్పుడు రబ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వైట్ కలర్ వస్తుంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ కూడా వైట్ అయిపోతుంది కాబట్టి మనకి అది రబ్ అయినట్లు అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా అది రబ్ అవ్వట్లేదు, వైట్ కలర్ వేస్తాం దానికి. ఓకే, సో అలా. నెక్స్ట్ ఎల్స్ సెల్ఫ్ డాట్ కలరు. ఇదంతా కూడా ఏంటంటే మనకి డిఫాల్ట్గా ఏం రావాలి అని చెప్పేసి ఒకవేళ ఏం చేయకపోతే ఏమంతా కూడా ఇక్కడ రాసాము. నెక్స్ట్ రీసెట్ ఎందుకంటే ఓల్డ్ డాట్ ఎక్స్ నెక్స్ట్ ఓల్డ్ డాట్ వై ఈక్వల్ టు నన్. మనం రీసెట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఎక్స్ వై అనేది మనకి నన్ అయిపోతుంది. ఓకే, అంతా కూడా ఎగ్జిక్యూట్ కావాలంటే మనకి ఏం చేస్తామంటే పెయింట్ ఫంక్షన్ అనేది మనం ఇక్కడ కాల్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఈ పెయింట్ ఫంక్షన్ అనేది దీన్ని కాల్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇది చూసినట్లయితే మనకి పెయింట్ అప్లికేషను. సో పెయింట్ అప్లికేషన్ ఒకసారి మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనకు అర్థమైపోతుంది. సో మనం చూసినట్లయితే ఇదంతా కూడా ఇంటర్ఫేస్. ఇది బటన్ ప్లస్ పిక్చరు, ఇది లేబుల్ బటన్ ప్లస్ పిక్చర్ కదా. సో ఇది సైజ్ పెంచుకోవడం కోసం. సో ఇది నేను ఇక్కడ పెన్ క్లిక్ చేస్తాను. డిఫాల్ట్గా బ్లాక్ ఉంటుంది. ఓకే, డిఫాల్ట్గా బ్లాక్ ఉంటుంది అని చెప్పాను కదా. సో ఇక్కడ హాయ్ ఇప్పుడు ఏం చేస్తానంటే సబ్స్క్రైబ్ అని రాస్తాను. ఓకే, సో పెయింట్ బటన్ అంటే తెలుసు కదా మనకి గట్టిగా ఉంటుంది. సబ్స్క్రైబ్. నేను ఇంతగానో రాస్తున్నాను కాబట్టి కూడా మీరు సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రిప్షన్ బ్రేక్ అనుకోండి. ఓకే, సబ్స్క్రైబ్. ఇదండి. ఓకే, ఇది పైథాన్తోన పెయింట్ అప్లికేషను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.